అనగనగా దేవతలు అసురులు కలిసి అమృతం కోసం సముద్ర మథనం ప్రారంభించారు. వాసుకి నాగును తాడుగా పట్టుకుని అందరూ బలంగా లాగుతున్నారు. సముద్రాన్ని చిలుకుతూ ఉండగా మందర పర్వతం సముద్రంలో మునిగిపోసాగింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు కూర్మావతారం ధరించి ప్రత్యక్షమయ్యాడు. భారీ తాబేలు రూపంలో శ్రీ మహావిష్ణువు ఆ పర్వతాన్ని తన వీపుపై మోశాడు. పర్వతం స్థిరంగా నిలబడడంతో మదనం మళ్లీ వేగంగా కొనసాగింది. ఆ సముద్రం నుంచి లక్ష్మీదేవి, ఐరావతం, కామధేను, దివ్యరత్నాలు బయటపడ్డాయి. చివరికి అమృత కలశం బయటికి వచ్చి దేవతలకు లభించింది. సముద్రాన్ని చిలికిన తర్వాత మందర పర్వతంలోని చెట్లు, మొక్కలు దివ్య మూలికలుగా, ఔషధ శక్తులుగా మారాయి. ఆ పవిత్ర పర్వతమే ఒక గొప్ప కథకు ఆరంభమైంది. ఫ్రీగా కామిక్ కథలు చదవాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న ఇన్స్టాగ్రామ్ ఛానల్ని విజిట్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన కామిక్ వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.